గెలిచిన తర్వాత ప్రజలకి అందుబాటులో లేరు. దానివల్లే ఇంత ఘోర ఓటమికి కారణం అని జెప్పేసి అన్నారు. అవును. అయితే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన తర్వాత ఆగిన గుండెలు అని జెప్పేసి రకరకాలు పోస్టులు వస్తా ఉన్నాయి. హుహు. సరే, వాళ్ళ సైడ్ నుంచి ఏందంటే శవం ఎక్కడ కనపడితే అక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారా? మళ్ళీ ఇప్పుడు ఒక ఓదార్పు యాత్ర స్టార్ట్ అవుద్దని జెప్పేసి అంటున్నారు. అవును. సో, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అలాంటిది ఏదన్నా ఇట్లాంటివి అంటే పాతవి మ్యాజికల్‌గా మళ్ళీ ఏదన్నా చేయాలనుకున్న ప్రజల్లో మళ్ళీ ఇది రిపీట్ అయినా నమ్మే అవకాశం ఉందంటారా? ఇట్లాంటివి. మంచి ప్రశ్న వేశారు అంజీ గారు. ఇప్పుడు హ్మ్. హ్మ్. ఫస్ట్ టైము కోడికత్తి అన్నారు. హ్మ్. ఉవ్వెత్తున సానుభూతి వచ్చింది. ఇంకేం చంపైపోయారని చెప్పేసి. హ్మ్. సో, మొన్న గులకరాయి తగిలింది. ఏమైంది? అంత సానుభూతి వచ్చిందా? రాల. ఏమన్నారు? మీకు మీరే కొట్టుకొని డ్రామాలు ఆడుతున్నారా నాయనా? ఆ రోజున కొట్టారన్నారు. ఇంతవరకు ట్రైల్‌కెళ్ళలేదు మీరు. వాడు పాపం 5 సంవత్సరాల నుంచి లోపల మగ్గిపోతున్నాడు. ఇంతవరకు సాక్ష్యం లేదు, ట్రైలు లేదు, ఏమీ లేదు. వాడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. కాబట్టి ఇదంతా డ్రామా. ఆ రోజున ఏంటంటే ఒక్క ఛాన్స్ అన్నాడు. యువకుడు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని పనులు నచ్చలా. ఇన్ని కారణాల మీద వేసేసారు. ఒకే డ్రామాని మీరు రెండోసారి కూడా ఆడతామంటే ఎలాగా? దీనికి ఇంకొక ఉదాహరణ వెనక్కి కూడా ఎళ్లి చెప్పాలంటే, రామారావు గారు ఇలా పిలిస్తే లక్షలాది మంది జనం అలా పరిగెత్తుకొచ్చేవాళ్ళు. అసలు ఆయన పేరు చెప్తేనే లక్షలాది మందిగా వచ్చేవాళ్ళు. అలాంటిది లక్ష్మీ పార్వతిని చేసుకొని నువ్వు పార్టీని తాకట్టు పెట్టేసి నువ్వు ఆవిడకి అప్పజెప్పేసావు, అప్పజెప్పబోతున్నావు అని తెలిసినప్పుడు, నీ వాళ్ళు తిరుగుబాటు బయటికి చేసి బయటకొచ్చిన తర్వాత, అదే చైతన్య రథం వేసుకొని నువ్వు విజయవాడ ఎళ్తే, పట్టుమని 100 మంది రాలా నీకోసం. ఎవరికి? ఎన్టీ రామారావు లాంటి వ్యక్తికి. చాలామంది ఇళ్లల్లో ఆయన దేవుడు. అంటే నువ్వు తప్పు చేస్తే ఎంత గొప్పవాడివైనా నీకు శిక్ష అంత భయంకరంగా ఉంటుందనేటువంటిది మనకి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. సో, ఒకసారి కోడికత్తి కేసు నమ్మారు. రెండోసారి వచ్చేటప్పటికి నమ్మరు. అలాగే అసలు వైఎస్ఆర్‌సీపీ దౌర్భాగ్యకరంగా బేస్ చేసుకున్నదే ఈ సానుభూతి, చావులు, శవాలు వీటి మీదే వాళ్ళ పునాది. రాజశేఖర రెడ్డి గారు పాపం దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ శవం అక్కడ ఉండగానే మీరు ఆడినటువంటి డ్రామా తెలుగువారు మర్చిపోలేదు. దేశంలో ఎవరు కూడా మర్చిపోలేదు. సరే, అది జరగలేదు. ఏదో అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి. తర్వాత మా నాన్న చనిపోయాడని చెప్పి గుండెలు ఆగిపోయి వందలాది మంది చచ్చిపోయారని ఓదార్పు యాత్రను మొదలుపెట్టి దాన్ని సాగదీసుకుంటూ మీకు ఒక మైలేజ్ కోసం వెళ్తూ ఉన్నారు. ఒకటే ప్రశ్న టెక్నికల్‌గా అడిగింది ఏంటంటే, చనిపోతే కుటుంబ సభ్యులకి ఎక్కువ బాధ ఉంటుందా? పథకాలు పొందిన వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుందా? మరి మీ కుటుంబంలో ఎవ్వరికి ఒక్కళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు చచ్చిపోలేదు? ఆయనకి ముగ్గురు నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. ఆళ్ళెవరు పోలేదు. కుటుంబం ఉంది. ఆళ్ళ తమ్ముళ్ళకి పిల్లలుంటారు. మీకు పిల్లలున్నారు. ఎవరు ఎందుకు చచ్చిపోలా? విచిత్రంగా మిగతా వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? చచ్చిపోయారు అనగానే ఆళ్ళ దగ్గరికెళ్ళి సాగదీశారు. అయిపోయింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బాబాయిని చంపేశారు, బాబాయిని చంపేశారు. నారాసుర రక్త చరిత్ర అని ఇంత కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి వేశారు. గెయిన్ అయ్యారు. అది కూడా సానుభూతి. బాగా ఓట్లు సంపాదించుకున్నారు. 151 సీట్లతో వచ్చారు. మళ్ళీ ఓడిపోయారని చచ్చిపోతారండి ఎవరన్నా? ఒకళ్ళో ఇద్దరో ఏదన్నా మరీ పిచ్చి అభిమానం ఉంటే పోతారు గూడా. వాడికి ఇంకో జబ్బు ఉంటే ఆ జబ్బుకి ఈ జబ్బు తోడై పోతాడు. ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు మారినియండి. ప్రజలు ఎవ్వరు బతకలేదా? రామారావు గారు లేకపోతే బతకలే. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారే ఈ దేశానికి దిక్కు. ఆవిడ లేకపోతే ఏమైపోద్దాం అనుకున్నారు దేశం. ఆ తర్వాత ఎన్ని ప్రభుత్వాలొచ్చినియి? వాళ్ళకంటే బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మోడీ గారు వచ్చినాక ఎక్కడికో భారతదేశం వెనకటి పునర్వైభవాన్ని తెచ్చుకుంటా ఉంది. అందుకని ఒకళ్ళు లేకపోతే ఏమి ఆగిపోదు. కాలగమనం అనేటువంటిది దానంతట అది వెళ్తూనే ఉంటుంది. కాకపోతే వీళ్ళ క్రియేషన్ ఉంటుంది. హ్మ్. మీకెలా ఉంటుందంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ గొప్పతనం, నేను అపార్ట్మెంట్లు గూడా కట్టేవాడిని. కట్టేటప్పుడు నా దగ్గర ఈ మేస్త్రీలాళ్ళు వచ్చేవారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన కొత్తలో. సో, 'చుక్కల్లోకెక్కినాడు' ఏదో పాటుంది ఒకటి. అవును. అదేదో సినిమా పాట. దీన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆ! వాడు మేస్త్రి వచ్చి తాపి మేస్త్రి ఆ పాట పెట్టుకొని వాడు అదే పనిగా ఆ శోక సముద్రంలో మునిగిపోయి పని చేస్తుండేవాడు. రోజు చేసే పనిలో సగం పనే చేసేవాడు వాడు. నేను ఆ పెద్ద మేస్త్రిని పిలిచి ఈయన పనిలోనన్నా తీసేయి లేకపోతే ఆ పాటను ఆపిచ్చేయి అని చెప్పా. ఆ! ఎందుకంటే అలాంటి పాటలు పెట్టి వాళ్ళని ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు.
దాని వెనకాల పెద్ద సైన్స్ ఉంది. మీరు వైసీపీ వాళ్ళ పాటలు కూడా చూడండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే పాటలు ఎలా ఉంటాయంటే అవి వాళ్ళ గుండెల్లోకి సూటికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి పడుకున్నా, లేసినా, నిద్రలో అయినా, మెలకువలో అయినా అది వాళ్ళని అది రింగ్ ఉంటుంది వాళ్ళకి. సో అదేమైపోతుందంటే ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. మాస్ హిస్టీరియా అంటారు. దాన్ని క్రియేట్ చేస్తుంది. అది 2019లో వాళ్ళకి వర్కౌట్ అయింది. సో సేమ్ ప్రయత్నాన్ని ఇక్కడ కూడా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటంటే, అప్పటికి నువ్వు ఫ్రెష్‌గా ఉన్నావు. నీ పాలన ఎలా ఉంటావో ఎవడికి తెలీదు. నువ్వు అసల ఇది చేసేసిన తర్వాత నేనే అన్నట్టుగా నువ్వు ఇచ్చే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ దైవదూతలాగా అంత అమాయకమైన ఫేసు, అమాయకమైన నవ్వు చూసి పడిపోయారు. అందులో వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, తలలు సవరదీయటం, ముద్దులు పెట్టటం ఏ ముఖ్యమంత్రి చరిత్రలో చేయలే. సో మనాడెవడో వచ్చాడు, అసలు మా కోసమే వచ్చాడు, మాలో నుంచి పుట్టుకొచ్చాడు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు నువ్వు కొట్టిన కొరడా దెబ్బలు వాళ్ళకి గుర్తులేవా? 9 సార్లు పెంచినటువంటి కరెంట్ ఛార్జీలు గుర్తులేవా? 4 సార్లు పెంచిన ఆర్టీసీ ఛార్జీలు, వేసిన చెత్త పన్ను, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేకుండా ఛిద్రం చేసినటువంటి రోడ్లు, ఇవన్నీ చూసి కూడా నువ్వు మళ్ళీ శవాల మీద యాత్ర చేస్తానంటే ఏమవుతుందంటే నవ్వులు పాలవుతారే కానీ ఇంకోటి ఉండదు. నేను చెప్పిన 2-3 ఉదాహరణలు దీనికి సరిగ్గా సరిపోతున్నాయి. ఎంత గొప్ప వ్యక్తులైనా ఒకసారి చూస్తారు. తర్వాత నువ్వు చేసిన యాక్షనే వాళ్ళకి ముఖ్యం కానీ నువ్వు మళ్ళీ అదే యాక్షన్ ఇక్కడ చేస్తానంటే ఒప్పుకోరు. నువ్వు చేసిన పని మంచిదైతే నీతో పాటు ఎప్పటికీ ఉంటారు. ఓకే. అంతేగాని ఈ డ్రామాలన్నీ ఏంటంటే కొత్త డ్రామా ఏదైనా ఎత్తుకోవాలి, మళ్ళీ చేసిందే చేద్దామంటే వర్కౌట్ కాదు. ఓకే. సో మళ్ళీ శవయాత్రలు, ఓదార్పు యాత్రలు చేద్దామంటే అది వర్కౌట్ కాదు. ఓకే. దురదృష్టకరం ఏంటంటే అంజీ గారు, ఒక దారుణమైనటువంటి ఓటమి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం విఘ్నత గల మనిషి చేయాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగింది, నా దృష్టికి రాని విషయాలు ఏంటి, దాని మీద కేంద్రీకరించాలే కానీ ఎదుటివాడిని బ్లేమ్ చేద్దాము, నేనంతా శుద్ధపోసని, ఎదుటి వాళ్ళు నన్ను మోసం చేశారు, లేకపోతే ఈవీఎంలు మోసం చేసినాయి, లేకపోతే ఇంకోటి ఇవన్నీ అంటం ఏంటంటే మీకు ఆ కనీస విజ్ఞత కూడా లేదనేటువంటి తెలియజేస్తుంది. బ్లేమ్ ఎంతసేపటికి ఎదుటి వాళ్ళ మీద వేద్దాం అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. అది చాలా ప్రమాదకరం.